నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కియాన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే రెసిపీ వచ్చేసి వెజ్ పలావ్. ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూడబోతున్నారు. ఈజీగా వెజిటేబుల్స్తో రుచికరమైన వెజ్ పలావ్ చేసుకుని తింటే ఇంకా కావాలి అంటారు. ముందుగా మనం రైస్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg రైస్ని తీసుకొని వెజ్ పలావ్కి యూజ్ చేస్తున్నానండి. రైస్ని మనం వాటర్ వేసుకొని 2 times కడుక్కోవాలి. తర్వాత బియ్యం మునిగేదాకా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కొన్ని స్పైసెస్ని తీసుకొని వాటిని మిక్సీకి వేసుకోవాలి. అవి లవంగాలు ఒక 10, జాంపత్రి 1, రాతి పువ్వు 10 grams, చెక్క ఒక 10 grams, మిరియాలు 10 grams, గసగసాలు ఒక 10 గ్రాములు, కస్తూరి మెంతి ఒక 10 గ్రాములు, ఎల్లిపాయలు ఒక 10 నుంచి 15 దాకా, అల్లం 50 గ్రాములు, టమాటో 1 లేదా 2, పచ్చిమిరపకాయలు 8 నుంచి 10 దాకా తీసుకొని తర్వాత పుదీనా 1/2 కట్ట, అలానే కొత్తిమీర 1/2 కట్ట తీసుకోవాలి. అలానే కొబ్బరి 50 గ్రాములు, ధనియాలు 10 గ్రాములు, తర్వాత జీలకర్ర 10 గ్రాములు. వీటన్నిటిని మిక్సీలో తీసుకొని స్మూత్గా పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఇలా స్మూత్గా అయ్యేటట్లు మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ గీ, 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. లేదంటే గీ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1 స్టార్ పువ్వు, 2 లేదా 3 యాలకి, 2 పలావ్ ఆకు, తర్వాత 10 గ్రాములు సాజీరా, అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అందులోకి వడలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2 క్యారెట్లు, 2 ఆలు, అలానే 5 నుంచి 6 గంటల బీన్స్ వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్ తీసుకున్న కొలతలో 1కి 2 లాగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ప్లేట్ని వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగేటప్పుడు ప్లేట్ తీసి అందులో 1 నిమ్మపండుని వేసుకోవాలి. నిమ్మపండు వేసుకుంటే మనకు టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని, వాటర్ లేకుండా బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి ప్లేట్ను మూయాలి. మూసిన తర్వాత అప్పుడప్పుడు ప్లేట్ని తీసి కలుపుకోవాలి. అలా కలిపేటప్పుడు వాటర్ తగ్గిపోయే ముందు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన వెజ్ పలావ్ రెడీ. ఇలా వెజ్ పలావ్ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకొక వంటతో మీ ముందుకు మళ్ళీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కియాన్స్ కిచెన్.